మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరే అంశం అధ్యక్ష, ఉత్తర తెలంగాణలో అతిపెద్ద దేవాలయం అధ్యక్ష ఇది. ఆంజనేయ స్వామి దేవాలయానికి లక్షలాది మంది భక్తుల నుండి ప్రతి సంవత్సరం దీక్షలు చేస్తూ మాలధరణ మాల విరమణ చేసేటువంటి ప్రధానమైన పుణ్యక్షేత్రం. గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ఏ విధంగా అయితే యాదగిరిగుట్టను లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అభివృద్ధి చేసినారో అదే బాటలో వేములవాడ రాజేశ్వర స్వామి, దానికి అనుగుణంగా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం, అక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు మా అందరి యొక్క విజ్ఞప్తి మేరకు 100 కోట్ల రూపాయల జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొరకు అని చెప్పని ఫిబ్రవరి 7, 2023 నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నట్టు అన్ని పనులను నిలిపేసినట్టుగా దానిలో భాగంగా దేవాలయ పనులు కూడా నిలిపేశారు అధ్యక్ష. గత సమావేశంలో కూడా మేము ఇంతకుముందు ఉన్నటువంటి పూర్వము పెద్దలు జీవన్ రెడ్డి గారు ప్రధానంగా మేము కోరినటువంటిది, గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెంటనే అమలు చేయండి, అక్కడ ఉండేటువంటి కలెక్టర్ ద్వారా తీసుకున్నటువంటి వివరాలన్నీ కూడా వాటిని సమీక్ష చేసి అమలు చేయండి అని చెప్పంటే నేటి వరకు కూడా నూతనంగా వచ్చిన ప్రభుత్వం అందులో ముందుకెళ్ళలేదు దశ. మీ ద్వారా వారు కోరేటువంటిది, అసలు ఈ జీవో మీ దృష్టికి వచ్చిందా రాలేదా? ఈ జీవో మీ దృష్టికి వచ్చినట్టయితే ఎప్పుడైతే నిలిపివేసినటువంటి వాటిని మీరు ఏమైనా సమీక్ష చేసినారా? మా ఆంజనేయ స్వామి యొక్క దయ వల్ల మా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 3 మంత్రులు రాష్ట్రంలో ప్రతినిధి వహిస్తున్నారు. అందులో మా సోదరుడు బలహీన వర్గాల నేత పొన్నం ప్రభాకర్ గారు మరి ఇక్కడ వారు ఉన్నారు. వారిని కోరేటువంటిది, ఇంత అతిపెద్ద దేవాలయం, మేమందరం కూడా దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళము. ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు, ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉన్నటువంటి వాళ్ళు, దానికి తోడుగా మహారాష్ట్రకి వస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దానికి ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు పెద్ద మనసును ఆలోచించి ప్రభుత్వ పరంగా ఉండేటువంటి 600 ఎకరాల భూమిని కొండగట్టు దేవాలయ పరిధిలోకి తెచ్చేసి ప్రొసీడింగ్స్ కూడా కలెక్టర్ ఇవ్వడం జరిగింది. నేటి వరకు మరి ఆ కార్యక్రమం అమలు కావడం లేదు అధ్యక్ష. గతంలో నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు కొండగట్టు దేవాలయానికి ఘాట్ రోడ్డు వేసినటువంటి పరిస్థితి. అయితే దురదృష్టవశాత్తు ఆ ఘాట్ రోడ్డు సాంకేతికంగా సరిగ్గా లేకపోవడం వల్ల ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కూలిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఆలోచించే దాదాపు దాన్ని రివ్యూ చేస్తూ మళ్ళీ 500 కోట్ల రూపాయల నిధులు ఇస్తానేటువంటి హామీని కూడా ఆనాడు